శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 ఎకరాల్లోపు రైతులకు గుడ్ న్యూస్, అకౌంట్లలో డబ్బులు జమ. ఎమ్మెల్సీ పోటీకి బీఆర్ఎస్ దూరం. తెలంగాణలో మళ్లీ కులకరణ. మార్చి 12న భూమి మీదకు సునీత విలియమ్స్. వంశీ తొందరపడ్డారని వైసీపీ పెద్దల అసహనం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడే. రంగరాజన్పై దాడి కేసు విచారణలో నేరాన్ని అంగీకరించిన వీర రాఘవరెడ్డి. ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ నిన్న రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన షెడ్యూల్లో లేకున్నా కొంచెం టైం దొరికినా కార్యకర్తలను కలవాలని, ప్రజలను కలవాలని, వారి బాగోగులు, దేశం బాగోగు కోసం నిత్యం పరితపించే వ్యక్తి రాహుల్ గాంధీ అని. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. కానీ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి. దేశ నాయకుడు రాహుల్ గాంధీ రైతుల గురించి భయపడి రాలేదనటం చాలా తప్పని మండిపడ్డారు. ఇక వారు రైతు బాంధవుడని, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల కోసం వారి కుటుంబమే త్యాగాల కుటుంబంగా దేశంలో చిరస్థాయిగా నిలిచిపోయారని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మా గొప్ప నాయకుడిని మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం సరికాదని డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ మండిపడ్డారు. ఇంకోసారి ఇలాంటి మాటలు ఎవరైనా వాగితే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని, కేసీఆర్ గాని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండి మీరు చేసిందేమీ లేదని, గుట్టలకు, రోడ్లకు, పెట్రోల్ పంపులకు 100,000 ఎకరాలకు రైతు బంధునిచ్చి ప్రభుత్వాన్ని దివాలా తీయించిన చరిత్ర మీది అని రామకృష్ణ మండిపడ్డారు. రైతులను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాతో పాటు సన్న బియ్యం, వడ్ల బోనస్ మరియు ఇతర సౌకర్యాలు కూడా వారికి కల్పిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ముందుండి వారికి అండగా ఉంటున్నారని, ధరణి పేరుతో దళితుల భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములన్నీ బినామీ పేర్లతో పేద రైతులకు గుంట భూమి లేకుండా చేసిన ఘనత, కబ్జా చేసిన చరిత్ర మీది అని రామకృష్ణ దుయ్యబడ్డారు. మీ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు, మీ ఇళ్లలోకి డబ్బుల సంచులు తప్ప 10 ఏళ్లు మీరు ఉండి రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని రామకృష్ణ మండిపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా మీ మాటలను తప్పుపడతా ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారు వారి కుటుంబమే త్యాగాల కుటుంబం. వారి కుటుంబం ద్వారానే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. వారి కుటుంబం ద్వారానే ఈ భారతదేశంలో కుల మతాలకు అతీతంగా మేము పార్టీ కార్యకర్తలం పనిచేస్తా ఉన్నాం. అలాంటి నాయకుడిని ఇంకొకసారి మాట్లాడితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బాగుండదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, మీరు మంచి సలహాలు, సూచనలు ఇవ్వండి, మేము తప్పకుండా పాటిస్తాం. మా నాయకులు తప్పకుండా పాటిస్తాం. మా జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారు సౌమ్యులు కాబట్టి, ఆయన చెప్పిన బాటలో మేము నడుస్తున్నాం కాబట్టి మేము ఊరుకుంటా ఉన్నాం. ఏ ఒక్క గీత దాటినా కూడా బాగుండదు. మా రాహుల్ గాంధీ గారి పైన కానీ, మా రేవంత్ రెడ్డి గారి పైన కానీ, కాంగ్రెస్ పార్టీ పైన కానీ బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పెరిస్తే చూస్తూ ఊరుకోబోమని మరి ఒకసారి మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రులారా. ఫిర్యాదుదారుని బెదిరించి వెనక్కి తీసుకునేలా చేసే విషయంలో వంశీ తర్వాత జరిగే పరిణామాలను ఏమాత్రం అంచనా వేయకుండా తొందరపాటుతో చేసిన పనిపై వైసీపీ పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అసలు అలాంటి ఆలోచన ఏ చెట్టు కింద ప్లీడర్ కూడా ఇవ్వడని, వంశీకి ఆ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు ఎగ్జిక్యూట్ చేశారన్నది వైసీపీ పెద్దలు కూడా అంతుబట్టడం లేదు. వల్లభనేని వంశీ టీడీపీ హీట్ లిస్టులో ఉంటారు. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. అలాంటప్పుడు నేరుగా ప్రభుత్వం పోలీసులపైనే కుట్రలు చేస్తూ ఉంటే ఊరుకుంటారా? ఇంత చిన్న లాజిక్ ను వంశీ ఎలా మిస్ అయ్యాడని విస్మయానికి గురవుతున్నారు. వంశీపై నెగిటివిటీ, ఆయన మాట్లాడిన బూతులు, చేసిన చేష్టల కారణంగా అరెస్టు విషయంలో కనీస సానుభూతి కూడా రాదు. ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం చేతకానితనమన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే జనవరి 26న ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వ నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.3 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసినట్లు ప్రకటించింది. కాగా ఇప్పటి వరకు 2 ఎకరాల్లోపు ఉన్న 34 లక్షల మంది రైతుల ఖాతాలో 2,200 నోట్లు జమ చేసింది. మొత్తంగా 37 లక్షల ఎకరాలకు పెట్టుబడి సహాయం నగదును జమ చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి సహా 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 16 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఇక రామరాజ్య స్థాపన సంస్థ వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డిపై అబిడ్స్, గోల్కొండ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లు కేసులు నమోదయ్యాయి. రంగరాజన్పై దాడి కేసులో పోలీసులు మొత్తం 22 మందిని నిందితులుగా చేర్చారు. ఇక నిందితుల రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీర రాఘవరెడ్డి విచారణలో నేరాన్ని అంగీకరించాడు. గత జనవరిలో వీర రాఘవరెడ్డి అర్చకుడు రంగరాజన్ను కలిశాడు. వీర రాఘవరెడ్డి ప్రతిపాదనకు రంగరాజన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిందితులంతా జనవరి 25న పెనుగొండ ఆలయంలో కలుసుకున్నారు. తమ మాట వినకపోతే రంగరాజన్పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న వారు రంగరాజన్ ఇంటికి వెళ్లారు. తాము చెప్పినట్టు చెయ్యకుంటే పర్యావసనాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక రంగరాజన్పై దాడిని వీడియో చిత్రీకరించిన నిందితులు ఆ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ 15వ తేదీలోపు వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోసారి కులగణన సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేలో పాల్గొనని వారిని ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు అవకాశం కల్పించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేసింది. రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల తేదీలను ప్రకటిస్తారేమోనని అనుకున్నారు. అయితే కులగణన సర్వేకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే స్పష్టంగా ఉందని, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అభివృద్ధికి మద్దతు పలకాలని, పేర్లు నమోదు చేసుకుని వారిని అయితే కులగణనలో పాల్గొనని 3.1% మంది కోసం మరోసారి సర్వే చేపడుతున్నామని, ఇప్పటికే నమోదు చేసుకున్న వారు అవసరం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీమోహన్ హైదరాబాద్ లో రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వంశీని అరెస్టు చేశారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ. అయితే ఈ కేసుపై బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కానీ తీర్పు రావాల్సి ఉండగానే ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఏపీ పోలీసులతో వల్లభనేని వంశీ తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా 82 మందిపై కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇక ఈ కేసులో ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. ఇక మరోవైపు హఠాత్తుగా ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇవ్వడంతో ఈ కేసులో పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టయింది. మరోవైపు మట్టి తవ్వకాలకు సంబంధించి మరో కేసు కూడా వల్లభనేని వంశీపై నమోదైనట్టుగా సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పోటీ చేస్తున్నా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఫైట్ కు దూరంగా ఉంటుంది. దీంతో కారు పార్టీకి ఏమైంది, ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే చర్చ మొదలైంది. ఇక రేవంత్ ప్రభుత్వం అన్నింట్లో విఫలమైందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నది మాత్రం అసలు అంతు చిక్కటం లేదట. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని చెబుతున్నారు గులాబీ బాస్. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ విజయం అంటున్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారు. గులాబీ దళపతి మాటలు విన్న బీఆర్ఎస్ క్యాడర్ లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటాన్ని మాత్రం కారు పార్టీ నేతలు, క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారన్న, బరిలోకి దిగకపోవటానికి రీజన్ ఏంటన్నది పెద్ద క్వశ్చన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అన్న రేంజ్ డైలాగ్స్ చెప్పిన కేసీఆర్ ఎమ్మెల్సీ పోల్స్ కు ముఖం చాటేయడంపై మాత్రం ఎవరికి నచ్చటం లేదట. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉత్తర తెలంగాణ కారు పార్టీకి కంచుకోటగా ఉంటుంది. ఇప్పటికీ అంతో ఇంతో పట్టుంది. అయినా 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి రీజన్ ఏంటో ఎవరికి అర్థం కావటం లేదట. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా బరిలోకి దిగకపోవడానికి రీజన్ ఏంటనేదే పెద్ద క్వశ్చన్ గా మారింది.
సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ గత 8 నెలలుగా ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. నాసా ఇప్పుడు ఆమెతో పాటు తన తోటి వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకువచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఈ అమెరికా అంతరిక్ష సంస్థ ఎలోన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సహాయం తీసుకుంటుంది. క్రూ రొటేషన్ పేరుతో నాసా ఈ క్రూ 10 మిషన్ ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు క్రూ 10 ని పంపించేందుకు పాత అంతరిక్ష నౌకను ఉపయోగించాలని నిర్ణయించాయి. అయితే ఇంతకుముందు ఈ రెస్క్యూ మిషన్ కోసం కొత్త స్పేస్ క్రాఫ్ట్ ను ఉపయోగించాలని ప్లాన్ చేశాయి. ప్లాన్ ను మార్చుకున్న నాసా అండ్ స్పేస్ ఎక్స్ నాసా వెబ్సైట్ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం ఈ మిషన్ కోసం క్రూ 10 ని మార్చి 12, 2025న ప్రయోగించవచ్చు. అయితే నాసా ఈ తేదీని కూడా మార్చే అవకాశం ఉంది. ఇక ఇది మిషన్ ప్రిపరేషన్స్, ఫ్లైట్ రెడీనెస్ ప్రాసెస్ పూర్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. 3 ఎకరాల్లోపు రైతులకు గుడ్ న్యూస్, అకౌంట్లలో డబ్బులు జమ. ఎమ్మెల్సీ పోటీకి బీఆర్ఎస్ దూరం. తెలంగాణలో మళ్లీ కులకరణ. మార్చి 12న భూమి మీదకు సునీత విలియమ్స్. వంశీ తొందరపడ్డారని వైసీపీ పెద్దల అసహనం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడే. రంగరాజన్పై దాడి కేసు విచారణలో నేరాన్ని అంగీకరించిన వీర రాఘవరెడ్డి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.